సింగ్ చూసాము, ఆ సీన్లే గుర్తొస్తాయి తప్ప కొత్తగా అయితే ఏమన్నా ఆ వైబ్స్ అయితే ఏం లేవన్న. పవన్ అన్న ఫ్యాన్గానే చెప్తున్నాను, కల్ట్ ఫ్యాన్గా చెప్తున్నాం. ఎక్కడ ఎందుకంటే రిలీజ్ అయినాక ట్రోల్ చేస్తారన్న ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్, అదర్ ఫ్యాన్స్. ఎందుకంటే ఇప్పుడున్న 3 టాక్సిక్, ఒక పక్క పుష్ప 2, ఒక పక్క ఈ రేంజ్ ఎలివేషన్స్లో సరిపోవట్లేదు. పవన్ అన్న పవర్ స్టార్ అని చెప్పి లేపేస్తారు, సినిమా వచ్చినాక సరిపోవట్లేదు అని చెప్పేసి ఫ్లాప్ చేస్తారు కదా. సో పవన్ అన్న ఫ్యాన్గానే చెప్తున్నాము, ఇంకా ఆపేస్తే పవన్ ఓజీ చాలు, అది అలా గుర్తుండిపోతాను గుండెల్లో. మా అన్నని ఎలాగైతే చూడాలనుకున్నాం ఓజీలో చూసేసాం. మళ్ళీ ఇప్పుడు సర్దార్ ఇవన్నీ అవసరం లేదన్న. ఏం చేస్తాడు ఆయన హరీష్ శంకర్ చెప్పు, అవన్నీ చూసేసాం కదా. ఇప్పుడు మళ్ళీ అంతాక్షరి పెట్టినా కూడా చూసే మూడ్లో ఉన్నామా మనకి. సో ఒక టాక్సిక్ టీజర్ ఎలా ఉందన్న, అనిమల్ ఎలా ఉందన్న, సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు టైంలో పవన్ అన్న ఓజీ 2 తీయమను, చచ్చిపోతాం. ఎవడొస్తాడో రమ్మను, డే 1 మాట్లాడుకుందాం. అర్జున్ వస్తాడా, ఎవరు ప్రభాస్ వస్తారా చూస్తున్నాం. కానీ దీంతో వస్తుంది భగత్ సింగ్తో మాత్రం పవన్ అన్న ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నాము, పోయినామా చూసినామా వచ్చినామా, ఏం ఓవర్ యాక్షన్ చేయొద్దు, ఏం కట్అవుట్లు వద్దు, ఏమొద్దు. ఇది ఒక సినిమా వచ్చిందని కూడా మర్చిపోండి. ఓజీ 2 స్టార్ట్ అవుతుంది, అప్పుడు మాట్లాడదాం. సో అయితే డైరెక్టర్ మారితే బాగుండేది అనిపిస్తుందా, లేదంటే స్టోరీ సెలెక్షన్ బాగాలేదు అనుకుంటున్నారా? ఎప్పుడో సినిమా ఇంతకుముందు కూడా హరిహర్ వీరమల్ కూడా ఇలాగే అయింది కదా. ఓకే హిట్ అంటున్నారు, కానీ మన ట్రైలర్ టీజర్ సాంగ్సే చెప్పేస్తాయి ముందుగానే సినిమా ఎలా ఉంటుందని. గుండెల మీద చేసుకొని చెప్పండి, ఆ ట్రైలర్లో ఏముంది చెప్పండి అంత. ఏం లేదు, కల్ట్ ఫ్యాన్. 25 సంవత్సరాలు ఎప్పుడో ఖుషి నుంచి షెడ్యూల్ వేసుకున్న ఫ్యాన్స్ మేము. మాకే ఎక్కట్లేదంటే అదర్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడానికి ఒక స్టఫ్ తప్ప ఏముందన్న దాంట్లో. కానీ పవన్ అన్న స్థాయి తగ్గదన్న, ఆయన ఏందో మా గుండెల్లో మాకు తెలుసు. ఆయన ఎలాంటి క్యారెక్టర్లు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఒకటి సినిమాలు అంటే సినిమాలే చేయమను, లేదా రాజకీయాలు చేస్తారంటారు రాజకీయాలే చేయమను. మధ్యలో అటు ఇటు మాత్రం పెట్టకండి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మీరు చూడండి, వస్తా భగత్ సింగ్ ట్రైలర్ కింద ఒకటే కామెంట్ ఉంటుంది, పోయి ఆడిపోయి సినిమాలన్నా చేసుకో, లేదా 6 పథకాలు ఇచ్చారు అదన్నా నెరవేర్చండి. తగ్గిపోతుంది అన్న. ఆయన వల్ల చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు ఈయనకే లేకుండా వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్స్లో అన్న పరిస్థితి ఏందో మాకే తెలియట్లేదు. సో సినిమాలు మాకు చాలు, ఓజీ తీస్తే ఓజీ 2 తీయమనండి. ఈ వస్తాద్ భగత్ సింగ్లు పర్ఫార్మెన్స్ బద్దలైపోతాయి అనడాలు ఇవన్నీ మాకు వద్దాం అన్న. ఇప్పుడు భీమ్లా నాయక్లో మిగిలిపోయిన క్లిప్స్ ఇందులో యాడ్ చేశారని అంటున్నారు. మీరు ఏం చేసినా కూడా బియ్యం అంటారు చూడండి, అన్నం మొత్తం పట్టుకొని చూడాల్సిన అవసరం లేదు, ఒక మెతుకు చూస్తే చాలన్నట్టు. ఈ ట్రైలరు ఓకే ఏమంత లేదు, ఓజీ మా గుండెల్లో ఉండిపోతుంది. ఓజీ చాలన్న, మాకు ఎలా చూడాలనుకున్నామో అలా చూపించేశాడు ఆయన, గుడి కట్టేసాం ఆయనకి. ఏం చెప్దాం అనుకుంటున్నారు డైరెక్టర్ గారికి? ఇప్పుడున్న స్థాయిలో పవన్ అన్నకే చెప్పాలి అన్న, ఎవడు పడితే వాడు వస్తే నువ్వు ఓకే చేయకన్నా. మళ్ళీ ఆయన రేసు కూడా డైరెక్ట్గా డేట్స్ ఇచ్చారంట. ఆయన ఏం చేస్తాడన్న ముసలి, ఆయన ఇప్పుడున్న జనరేషన్కి ఆయన సెట్ అవుతాడా? పవన్ అన్నని హ్యాండిల్ చేయగలుగుతారా? ఈయన సూర్య ఎట్లా చేశాడన్నా టేకింగ్. ఆయన ఇచ్చిన హీరోలు మళ్ళీ ఈ పెద్ద హీరోలు డేట్స్ కూడా ఇవ్వరు. అమ్మ సినిమా హిట్ అయితే మాత్రం హీరో బాగా చేశాడు, సినిమా ఫ్లాప్ అయితే మాత్రం డైరెక్టర్ చాడదంగారు. మొన్న చూసాగా రాజాసాబ్ కరెక్ట్గా డేట్స్ ఇచ్చిందంటే ఈరోజు పెద్ద ఎలా వస్తుందన్న, ఏం చేంజ్ అవుతుంది, దెబ్బ వెళ్తే తప్ప ఇప్పుడు మళ్ళీ మేల్కోలేదన్నమాట. సో అలా ఒకటే చెప్తున్నాను, దయచేసి హీరోలు కూడా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తే ఒక పుష్ప 2 ఇలాంటి సినిమాలు వస్తాయన్న. లేకపోతే రాజాసాబు మొన్న వచ్చింది చూడు, ఇంకోటి ఏదో వచ్చింది అట్లా, మా అన్న సినిమా హరిహర్ వీరమల్ ఇలాంటివి వస్తాయి. సో ఫైనల్గా ఒక పవన్ అన్న ఫ్యాన్గా చెప్తున్నాము, మేము ఊహించినంత అయితే లేదు, అలాగని డిసప్పాయింట్ కూడా లేదు. ఓకేనా?